హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ప్రభుత్వ షిప్ యార్డ్ నుంచి అయితే మనకి ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ జాబ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ లో కూడా 50,000 వరకు శాలరీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు 80,000 దాకా అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే క్యాండిడేట్స్ అందరూ అప్లై చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. సో మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికి అయితే అఫీషియల్ గా కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి అయితే మనకి ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ అన్నమాట ఇది. సో ఈ సంస్థ నుంచి అయితే మనకి షిప్ యార్డ్ లో మనకి లేటెస్ట్ గా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ముందుగా మనకి ఇక్కడ కాంపన్సేషన్ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఇక్కడ మనకి మంత్లీ స్టైఫండ్ ట్రైనింగ్ లో మీకు మంత్లీ స్టైఫండ్ 50,000 దాకా అయితే మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడిపోవడం జరుగుతాయి. సో మీకు ట్రైనింగ్ లో మీకు ఎక్స్ట్రా అవర్స్ కనుక మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఆ ఎక్స్ట్రా అవర్స్ కూడా మీకు 3,000 పర్ మంత్ ఇంకా ఎక్స్ట్రా కూడా అయితే మీకు ఆ ట్రైనింగ్ లో కూడా అయితే పే చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా కూడా అయితే మీకు 3,000 పర్ మంత్ అయితే మీకు అయితే పే చేస్తారనమాట. సో ఎలాంటి పేమెంట్స్ అయితే ఆపరనమాట. సో ఇక్కడ మనకి ఎవరైతే జాబ్ లో సెలెక్ట్ అవుతారో 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అపాయింట్మెంట్ ఈవెన్ గ్రేడ్ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బేసిక్ పే అని, ఆ తర్వాత హెచ్ఆర్ఏ 18% ఆఫ్ బేసిక్ పే అని చెప్పి, డియర్నెస్ అలవెన్స్ అని చెప్పి, తర్వాత పర్క్స్ అప్ టు 35% ఆఫ్ ద బేసిక్ శాలరీ. సో బేసిక్ పే లో 35% కూడా అయితే ఎక్స్ట్రా మీకు పర్క్స్ ఇస్తారు. తర్వాత అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. న్యూ పెన్షన్ స్కీమ్ అని, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అని, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని, లీవ్ ఎన్కాష్మెంట్ అని, రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మీకు ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చినా అవి కూడా అయితే రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది వీళ్ళకి సంబంధించి. తర్వాత పర్ఫార్మెన్స్ పేమెంట్. సో మీ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు కూడా ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ పేమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అయితే మీకు రావడం జరుగుతాయి. బేసిక్ పే 40,000, డిఏ, హెచ్ఆర్ఏ, పర్క్స్ అండ్ అదర్ అలయన్సెస్ అన్ని కలుపుకుని 80,280 రూపీస్ దాకా అయితే పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. సో పర్ ఇయర్ పర్ యానం కి అయితే మీకు 14 lakhs దాకా అయితే మీకు అప్రాక్సిమేట్లీ అయితే శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ శాలరీని పొందుదాం, ఈ జాబ్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనకి 27 ఇయర్స్ వరకు అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మీరు 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీరు ఫైనల్ సెమిస్టర్ లో ఉండి ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ రాస్తున్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఓబీసీ వాళ్ళకి ఇంకా 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇవన్నీ చూసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మిమ్మల్ని 2 phases లో అయితే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 60 minutes అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని, జనరల్ రీజనింగ్ అని చెప్పి, రీజనింగ్ అబిలిటీ అని చెప్పి, సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలాంటివి అయితే మీకు ఉండడం జరుగుతాయి. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు ఇక్కడ లేదనమాట. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చక్కగా ఈజీగా అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి phase 2 లో అయితే మనకి గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసి మిమ్మల్ని డైరెక్ట్ గా ఇంకా రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. సో ఎవరైతే phase 1 లో సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళని గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో మొత్తానికి ఇవన్నీ కలిపి 100 marks అనమాట. సో ఇక్కడ మనకి phase 1 ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి మనకి వేరే టెస్ట్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతాయి. కేరళ ఉంటుందన్నమాట. సో కేరళ స్టేట్ లో మీకు డిఫరెంట్ వేరే టెస్ట్ సెంటర్స్ ఉంటాయి. అవి కూడా అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ కి సంబంధించిన సెంటర్స్ అనేవి. సో కేరళలో అయితే ఉంటుందన్నమాట.
తర్వాత ఆన్లైన్ టెస్ట్లు ఎవరైతే పాస్ అయ్యారో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫేజ్ 2 అయితే సిఎస్ఎల్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కి సంబంధించి కొచ్చిలో అయితే ఉంటుందన్నమాట. ఫేజ్ 2 అనేవి అంటే గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది. సో మార్క్స్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి ఇక్కడ టెస్టులకు సంబంధించి ఇచ్చారనమాట. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడు ఈ క్యాండిడేట్స్ కి మనకి 50%, 45, 40, 48% అని చెప్పి సో ఈ మార్క్స్ తగ్గట్టు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫేజ్ 1 లో. సో మినిమం పాస్ మార్క్స్ అయితే మీరు రావాల్సి ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయితే చేస్తారనమాట ఫేజ్ 1 తర్వాత. సో 6 అక్కడ 1:6 రేషియో అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్ గా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళకి ఫేజ్ 2 లో అయితే మీకు ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది, అలౌ చేస్తారనమాట. సో ర్యాంక్ వైజ్ కి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఆ కండిషన్స్ కూడా అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీకు మినిమం క్వాలిఫికేషన్ అయితే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్ ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉండడం జరిగింది. మెకానికల్ కి సంబంధించి ఈ ఫీల్డ్స్ లో ఎవరైతే చేశారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి, నేవల్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని అయితే ఇచ్చారు. ఇవన్నీ చూసి వాళ్ళందరూ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవరైతే మీ సర్టిఫికేషన్స్ లో పర్సంటేజ్ వైజ్ గా మార్క్స్ ఉన్నట్లయితే ఆ పర్సంటేజ్ వైజ్ గా అయితే మీరు ఎంటర్ చేయాల్సింది. ఒకవేళ కొన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ అనేవి గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతాయి సిజిపి అని చెప్పి. సో వాళ్ళైతే మీకు ఏదైనా కాలేజ్ వాళ్ళు సిజిపి నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేసిన సర్టిఫికేట్ ఏదైనా ఇస్తే అది ఎంటర్ చేయండి. అసలు కాలేజ్ వాళ్ళు ఏది ఇవ్వకపోతే మీరు మీకు వచ్చిన గ్రేడ్ ని 10 తో మల్టిప్లై చేసి ఎంతైతే వస్తుందో సో ఆ రిజల్ట్ అయితే మీరు పర్సంటేజ్ మార్క్స్ కింద అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే అపియర్ అవుతున్నారో ఫైనల్ సెమిస్టర్ లో ఇక్కడ మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కోర్స్. సో మీకు అక్కడ క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫికేషన్ ఉంది కదా. సో ఆ క్వాలిఫికేషన్స్ లో ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో సో వాళ్ళు ఎగ్జామ్స్ కి రాద్దామని చెప్పి వెళ్తారు కదా. సో రాయాల్సిన వాళ్ళు లేకపోతే ఇప్పుడు రాస్తున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరైతే ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో ఆ టైంకి మాత్రం మీరు కంపల్సరీగా మీరు సర్టిఫికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిందే. సో మీకు మేము ఇంకా ఎగ్జామ్స్ రాసాం, ఇంకా రిజల్ట్స్ రాలేదు, లేకపోతే రాస్తున్నాం అప్పటికి వచ్చేస్తే సర్టిఫికేట్స్ అన్నోళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉండడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 years పాటు మీరు సర్వీస్ అగ్రిమెంట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. 5 years పాటు అగ్రిమెంట్. ఒకవేళ మీరు ఆ 5 years కనుక మధ్యలో కనుక వెళ్ళిపోదాం అనుకున్నట్లయితే మీరు 5 lakhs అయితే పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇది మాత్రం చూసుకోండి. తర్వాత డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఆన్లైన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు మీ మార్క్ షీట్స్, తర్వాత ఏజ్, క్యాష్, ఎక్స్పీరియన్స్ సంబంధించి కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇవన్నీ ముందల స్కాన్ చేసుకుని పీడిఎఫ్ అయితే చేసుకుని ఉంచుకోండి. అప్పుడు అప్లై చేసుకునేప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇచ్చారనమాట. ఆ అప్లికేషన్ ఫీజు కూడా అయితే మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. అప్లికెంట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ మనకి ఇక్కడ 6th January అని చెప్పేసి అయితే ఇచ్చారు. 6th December నుంచి 6th January వరకు అయితే మనకి ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ లో మాత్రమే మనకి ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేసేసిన తర్వాత మీరైతే దాన్ని జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉండడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయి తర్వాత అప్లికేషన్ మొత్తం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫర్ వేరియస్ పోస్ట్ విల్ బి కండక్టెడ్ సైమల్టేనియస్లీ. సో ఎవరైతే అప్లై చేస్తున్నారు క్యాండిడేట్స్ వాళ్ళు కేవలం ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి అన్ని డిఫరెంట్ జాబ్స్ కి సైమల్టేనియస్ గా అయితే ఉండడం జరుగుతాయి. కాబట్టి ఓన్లీ 1 పోస్ట్ కి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 6th December నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఆఫ్టర్ అప్లైయింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ ని మీరు
ప్రింట్అవుట్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పీడిఎఫ్ని అప్లికేషన్ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు అక్కడ యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో దాన్ని కూడా అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఫర్దర్ గా రిఫరెన్స్ కోసం అయితే మీరు ఉంచుకోవాలన్నమాట. అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కొచ్చిన్ షిప్ యార్డ్ కి ఎలాంటి ఆఫ్లైన్ లో మీరు పోస్ట్ అయితే ఏం పంపించే అవసరం లేదనమాట. మీరు జనవరి 6th లోపల అయితే మీరు త్వరగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ముందరగానే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ దాకా అస్సలు వెయిట్ చేయమాకండి. ఎందుకంటే మీరు లాస్ట్ డేట్ లో అప్లై చేసినట్లయితే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు కాంటాక్ట్ అయితే చేసినా సరే వాళ్ళు ఏం చేయరనమాట. అంటే కొంచెం డిఫికల్ట్ అయితే అవడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ముందర అప్లై చేసుకున్నట్లయితే మీకు సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతాయి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే. తర్వాత ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాయినింగ్ స్టేజ్ అప్పుడు మీరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అయితే వారు వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అయితే చెక్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ మనకి ట్రావెలింగ్ అలయన్సెస్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారో వాళ్ళకి సింగిల్ 2 and 4 ఏసీ థర్డ్ ఏసీ కూడా అయితే మీకు ట్రైన్ లో అయితే మీకు ఫీజు ట్రైన్ అనేది అమౌంట్ అనేది రియంబర్స్ కూడా అయితే చేస్తారనమాట. ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎవరైతే సర్టిఫికేట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారో సో వాళ్ళకి మాత్రమే అని చెప్పి ఇది అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. 2 and 4 అంటే వెళ్తానికి రావడానికి థర్డ్ ఏసీ అయితే మీకు అమౌంట్ అనేది రియంబర్స్ కూడా అయితే చేస్తారనమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు మీరు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బుక్ పాస్బుక్ విత్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ రెండు అయితే మీరు కాపీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి వెళ్ళినప్పుడు. సో అప్పుడు మీకు వాటికి సంబంధించి ట్రావెల్ రియంబర్స్మెంట్ అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్ అయితే వేస్తారు. ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మాత్రమే, అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఫేజ్ 2 కి సంబంధించి ఎలాంటిది అయితే పే చేయరనమాట. ట్రావెలింగ్ అలయన్సెస్ ఫేజ్ 1 అప్పుడే పే చేస్తారు. తర్వాత కాల్ లెటర్స్ కూడా అయితే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అయితే పెడతాం జరుగుతుంది. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. అప్లై చేసేసాం వదిలేయడం కాదు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి అప్డేట్స్ అనేవి. తర్వాత సబ్మిషన్ చేసిన వాళ్ళు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు అక్నాలెడ్జ్మెంట్ అపాయింట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని తప్పకుండా మొత్తం చదవండి. చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ కి సంబంధించిన ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్, సివిల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఫైనాన్స్ లో అయితే పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటివి ఉంటాయి చూసారా, సిఏ అని చెప్పి. సో వాటిలో ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అయితే జాబ్ చేయొచ్చు ట్రైనింగ్ కింద. తర్వాత హ్యూమన్ రిసోర్స్ కి సంబంధించి 2-year మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు, ఆర్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కి సంబంధించి, లేకపోతే సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే హ్యూమన్ రిసోర్స్ కి అప్లై చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కానీ, లేకపోతే మీరు ఇలాంటి కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించి మీరు డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి సివిల్ సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, నావల్ ఆర్కిటెక్చర్ అయితే నావల్ ఆర్కిటెక్చర్ లో బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ లో అయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో, తర్వాత ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో, మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి క్వాలిఫికేషన్స్ తగ్గట్టు అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్ డిగ్రీ సంబంధించి చేసిన వాళ్ళు చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే రెండిట్లో అవైలబుల్ గా అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇలా కొచ్చిన్ షిప్ యార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ అనమాట, మీ ఇంటి పేరు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి క్యాలెండర్ యూజ్ చేసుకుని.
ఆ తర్వాత ఇక్కడ మనకి జెండర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నంబర్ మళ్ళీ అదే మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ వేరే మొబైల్ నంబర్ కూడా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రెస్ మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్ దగ్గర అదే ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఎవరైతే ఇవన్నీ ఎంటర్ చేసేసారో ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే అలా క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ దగ్గర మీరు క్రియేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన అప్లికేషన్ నంబరు తర్వాత పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో అది ఎంటర్ చేసి మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో పేమెంట్ కూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. పేమెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ చేసేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని అప్‌లోడింగ్స్ ఇవన్నీ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. అది కూడా మీరు రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించింది కూడా అయితే మీరు ప్రింట్ ఔట్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో ఇవన్నీ తీసేసిన తర్వాత మీరు ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చనమాట. సో ఇలా అయితే మీరు ఈజీగా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చనమాట ఇవి. సో మీకు మంచి సాలరీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఛాన్స్‌ని. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్‌కి షేర్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.